హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. నేను మీ అంజు శైలేష్. ఈ వీడియోలో అయితే ఇంకా ఉల్లి అనేది వాడకుండా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ అనేవి వాడకుండా చక్కగా మనం మొత్తం ఫుల్ డేని ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అని చూడొచ్చండి. అయితే ఈ డ్రింక్ అయితే దీంట్లో గోంద్ జెల్ వేసుకుని రోజ్ మిల్క్ మిక్స్ది, అంటే బెల్లంతో చేసిన రోజ్ మిల్క్ మిక్స్ అన్నమాట. ఈ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంది, చూడండి. అయితే ఇలా నీంబు అది వేసుకొని శుభ్రంగా ఒక గ్లాస్ వరకు అయితే తాగేసి ఇక మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయిపోయానండి. నేనైతే ఇలా ఏదైనా డ్రింక్ తాగితే కనుక మార్నింగ్లో ఇంకా టిఫిన్ అది చేయను, టిఫిన్ స్కిప్ చేసేస్తాను అనమాట. అయితే మనం ఇప్పుడు లంచ్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 4 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 3 నుంచి 4 ఇలా బిర్యానీ ఆకు వేసుకొని 4 గ్లాసుల వరకు కూడా కొద్దిగా ఇలా గిన్నెలో మరిగించుకోవాలన్నమాట. మరిగించుకొని అవి నీళ్ళు పక్కన పెట్టుకొని ఒక పెద్ద కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి, ఆ సైజులో అయితే అంటే ముక్కలు కోసిన తర్వాత అయితే మీడియం సైజ్ బౌల్ ఉంటుంది కదా, కర్రీ బౌల్స్, దాంతో 2 వస్తాయన్నమాట. అలా అయిన తర్వాత అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పూర్తిగా ఇలా వేసేసుకొని ధనియాలు బిర్యానీ ఆకుతో పాటుగానే వేసేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా మనం పూర్తిగా పాలు తీస్తాం కదా, కొబ్బరి పాలు పూర్తిగా చక్కగా వస్తూనే ఉంటుంది. అయితే పూర్తిగా మనం ఆ ధనియాలు అవి వేసుకున్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం దీని నుంచి మిల్క్ తీయచ్చు. ఎందుకు అంటే పూర్తిగా అయితే ఈ వాటర్తోనే సరిపోదండి మనం కొబ్బరి అన్నం చేయడం కోసం. అందుకోసం అనేసి మనం ఇంకా మామూలు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఒక 2 గ్లాసుల వరకు అవి కూడా మిక్స్ చేసుకుని, అంటే మనం 1కి 2 వేస్తాం కదండి వాటర్, అందుకోసం అనేసి మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు అన్నమాట. మరి అంతా కూడా కొబ్బరి పాలు వేసేసినా సరే మరి ఎక్కువ అంటే ఓవర్ ఫ్లేవర్ అయిపోతుంది అన్నమాట. అందుకోసం ఇక తర్వాత ఇలా మనం చేసే రైస్కి సరిపడినంత మనం బిర్యానీ మసాలా అవి తీసుకోవచ్చు. అయితే నేను దానికంటే కూడా తక్కువే తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఎక్కువ మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ లేకుండా చాలా సింపుల్గా చేయాలనే నేను చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, కాజు కిస్మిస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. కిస్మిస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కాజు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత తగినంత సాల్ట్ అది కూడా వేసుకొని ఇలా రైస్ అంతా కడిగి పెట్టేసుకుంటాం కదండి ముందు, దాన్ని ఫ్రై చేయాలన్నమాట బాగా, ఆ తడంతా లేకుండా. ఆ తర్వాత మనం 1కి 2 అని చెప్పాం కదా, మొత్తం మనం తీసి పెట్టుకున్న పాలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు మీరు రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వరకు ఈ వాటర్ ఉండాలి. కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, కొబ్బరి పాలతో పాటుగా కలిపిన నీళ్లు కూడా 2 కలిపే చెప్తున్నాను, విడివిడిగా కాదు. ఆ తర్వాత ఇలా మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కుక్ అయిపోతుందండి. ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసుకుంది వేసేసుకొని మూత పెట్టి ఉంచుకుంటే మనం సర్వ్ చేసుకునే టైంకి ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అన్నమాట. ఇక దాంట్లోకి కాంబినేషన్గా నేను ఇలా శనగపప్పు టమాటాలు వేసి కర్రీ చేస్తున్నానండి ఈ రైస్కి. అయితే అది ఇలా కొంచెం పసుపు వేసుకొని ఒక 4-5 సీటీలు వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత ఇలా జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయల వరకు వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్నాం కదండి ముందుగానే, దీంట్లోంచి టమాటాలు తీసేసుకొని ఈ వేగిన వాటిల్లో వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం లాంటివన్నీ కూడా మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని కొంచెం సేపు బాగా మగ్గించాలన్నమాట. అది ఫ్రై అయిపోయి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. మనం ఆయిల్ కూడా ఎక్కువేమి యూస్ చేయలేదండి అంత పైకి వచ్చేయడానికి, అంటే మనం వేసిన దానికే అంతా కూడా అది ఫ్రై అయిపోయిన తర్వాత తెలుస్తుంది కదండి, దాని గురించి అంటున్నాను. ఆ తర్వాత ఇలా మనం మిగిలింది శనగపప్పు అది కూడా ఉంది కదా బాయిల్ చేసింది, అది కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేస్తే అయిపోతుందండి. ఇలా పైనుంచి మీకు కావాలంటే
కొత్తిమీర వేసుకునేటప్పుడే కొంచెం బిర్యానీ మసాలా లేదా గరం మసాలా లాంటివి వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయకుండానే ప్రిపేర్ చేశాను అనమాట. అయితే తర్వాత దానికి మరి ఈ రైస్కి ఈ కర్రీకి కాంబినేషన్గా రైతా అయితే ఉండాలి కదండి. దానికైతే ఆనియన్స్ యూస్ చేయకుండా ఇలా కీరా, ఇక ధనియా పత్తా, అదే కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసేసుకుని ఇలా గట్టిగా ఉన్న పెరుగు అది వేసుకుని కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో స్పెషల్ ఉండాలి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇలా రైతా బూందీ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇక దాంతోపాటు రోజు చేసే పాపడ్లకు కాకుండా పాపడొద్దు, ప్లెయిన్ చిప్స్ కావాలి అనేసి అంటే ఇలా ఆలూ చిప్స్ అవి కూడా పిల్లలైతే అంతా మన మాట వినాలని లేదు కదండి. వాళ్ళ కోరిక ప్రకారం కొంచెం ఆలూ చిప్స్ ఇంకా కొంచెం కూల్ డ్రింక్ కూడా వాళ్ళ కోసం స్పెషల్గా ఇచ్చనమాట. తర్వాత ఇక ఈవినింగ్ అయితే నేను చేసే స్పెషల్ జగిరి చాయ్ అండి. దీనికోసం అయితే మా వారి ఫ్రెండ్స్ అయితే తప్పకుండా వచ్చి జగిరి చాయ్ ఇమ్మని అడుగుతారన్నమాట. అయితే ఆ ఫ్లేవర్ అది అలవాటు అవుతుంది కదండి. అలవాటు అయిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుందండి. కొత్తగా తాగేవాళ్ళు ఒక్కొక్కరికి వెంటనే ఇష్టపడతారు, ఒక్కొక్కరు త్వరగా ఇష్టపడరు అన్నమాట. ఆ తర్వాత ఇక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలా గోధుమ పిండి, కొంచెం ఆయిల్, సాల్ట్, కొత్తిమీర, వాము, దాంట్లో బాగా కొంచెం అంటే మెత్తగానే కలుపుకోవాలండి, మరీ గట్టిగా కాదు, అంటే పూరి పిండిలా ఉండాలన్నమాట. అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. ఈ తర్వాత దీంట్లో స్టఫ్ చేయడం కోసం అనేసి ఆలు బాయిల్ చేసి పెట్టేసుకొని ఇలా దాంట్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు అని చెప్పాను కదా, బంగాళదుంపలు, అవి ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి. ఆమ్చూర్ పౌడర్ ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, కట్ట అలా అనిపిస్తుంది మిర్చి ఆ ఫ్లేవర్ అది కూడాను. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలా కసూరి మేతి కొంచెం క్రష్ చేసినట్టు చేసి దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఒక్క 5 minutes. ఆ తర్వాత తీసుకొని ఇలా కొత్తిమీర అది కూడా వేసేసి చక్కగా ఒకసారి కలిపి మనం చేసి పెట్టుకున్నాం కదా ముందే, అదే పూరి పిండిలో చేసి పెట్టుకోవాలన్న. ఇది మైదాతో కూడా చేసుకుంటారండి. నేనైతే ఎప్పుడు కూడా ఎక్కువ గోధుమ పిండే వాడతాను. ఎప్పుడో ఒకసారి కానీ మైదా అంటే బై మిస్టేక్ ఏదైనా వీడియో కోసం అయితే తెప్పిస్తాను అనమాట. అలాగే షుగర్ కూడానండి, షుగర్ కూడా మేము వాడము. ఎప్పుడైనా పిల్లల కోసం అనేసి ఒక 1/2 కిలో అలా తెప్పించి పెడతాను. అదే ఒక 2 months 3 months వరకు అయితే మా పిల్లలకి వచ్చేస్తుందండి. అయితే నేను ఏదైనా వీడియో కోసం అనేది తెప్పిస్తానండి. నేనైతే ఈ షుగర్ లాంటివి అన్నీ కూడా కొంచెం మానేసే నేను మా వారు అయితే పూర్తిగా 4 years అలా అయిపోతుందండి. ఎందుకు అంటే కొన్ని మనం అంటే అలవాటు చేసుకుంటేనే కదండి అలవాటు అవుతుంది. అందుకోసం అనేసి ఏంటంటే ఈ కొంచెం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అలా షుగర్ కొంచెం తగ్గించి తింటేనే మంచిది కదండి. ఈ రోజుల్లో అయితే చిన్న పిల్లల దగ్గర నుంచే షుగర్లని అవన్నీ ఇవన్నీ అనేసి చాలా రకాలైనవి కూడా పడుతున్నారండి. అలా వాటి నుంచి కొంచెం కాకపోతే కొంచెమైనా తప్పించుకోవాలంటే కొన్ని అలవాట్లు అయితే చేసుకోవాలి. అయితే ఇక ఇలా ఈ స్నాక్ కొంచెం నేను ఎలా ప్రిపేర్ చేశానో అంతా కూడా చూసారు కదా. ఆ స్టఫింగ్ అది కూడా సేమ్ అలాగే చేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇంకొక మెథడ్ కూడా అంటే మనం చిన్న చిన్న సమోసాలు చేసుకుంటాం కదా, అలాగే అదే షేప్లో చేసి దానికి కూడా ఇలా కట్ చేసినట్టు చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే ఇలా కట్ చేసి చేస్తే రోల్స్ అవి చాలా బాగుంటుందండి. పూర్తిగా కవర్ చేసి చేస్తే ఏంటంటే అది పొంగి మెత్తగా ఉంటుందండి లోపల అంతా కూడా. ఇది ఆటాతో చేసాం కదా గోధుమ పిండితో, అందుకోసం బాగా క్రిస్పీగా రావాలి అనేసి నేను ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఆలు కూడా చూసారు కదా మధ్య మధ్యలో ఎంత బాగా ఫ్రై అయ్యిందో, చాలా బాగా ఇష్టపడ్డారు. పిల్లలకైతే చాలా నచ్చిందండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.